నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు సీరియస్, సిబిఐ దర్యాప్తునకు ఆదేశం. బెంగాల్లో ఎస్ఐఆర్ సెగలు, బిఎల్ఓల ఆందోళన ఉధృతం. ముప్పై శాతం కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంటు, 50,000 కోట్ల కుంభకోణం హరీష్ రావు. నకిలీ డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టురట్టు, ముగ్గురిని అరెస్టు చేసిన మదనపల్లి పోలీసులు. 30% కమిషన్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుందని, 50,000 కోట్ల కుంభకోణానికి శ్రీకారం చుట్టిందనే ఆరోపణలు పక్కా ఆధారాలతోనే చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. దీనిపై ఆల్ పార్టీ మీటింగ్లోనైనా బహిరంగానైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. పారదర్శకంగా ముందుకెళ్తున్నామనే నమ్మకం ప్రభుత్వానికి ఉంటే తమ సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. 2026 నాటికి థర్మల్ పవర్ ఉత్పత్తిని 40 నుంచి 30% తగ్గిస్తామని శ్వేతపత్రంలో ప్రభుత్వం చెప్పింది నిజం కాదా? థర్మల్ పవర్ ను పక్కన పెట్టి గ్రీన్ కరెంటు పాలసీని తీసుకొస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అనేక సభల్లో ప్రకటించలేదా అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై సోమవారం నాడు ఇటు పార్లమెంట్లోనూ అటు వీధుల్లోనూ తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఎస్ఐఆర్ పై తక్షణమే చర్చ జరపాలంటూ విపక్షాలు పార్లమెంటులో సభా కార్యక్రమాలను అడ్డుకోగా పశ్చిమ బెంగాల్లో బూత్ స్థాయి అధికారులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కోల్కతా ఇతర ప్రాంతాలలో వందలాది మంది బిఎల్ఓలు ఎన్నికల కమిషన్ కార్యాలయం వెలుపల ఆందోళనకు దిగారు. కొందరు ఈసీ కార్యాలయంలో చొరబడేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డిజిటల్ అరెస్టులపై సీరియస్ అయింది. డిజిటల్ అరెస్టు స్కామ్లపై దర్యాప్తు ప్రారంభించాలని సిబిఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ అరెస్టు స్కామ్లపై దర్యాప్తునకు సిబిఐ ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బచ్చి నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారించింది. విచారణ సందర్భంగా సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గోపీనాథ పట్టణంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం గొల్లగూడెంలో జరిగిన ప్రజావేదికలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు ముందుగానే పోలవరం ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించి గోదావరి జిల్లాల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 1984 సంవత్సరంలో సామాజిక పెన్షన్లను తీసుకొచ్చారని గుర్తు చేశారు. పెన్షన్లలో 51% మహిళలకే అందుతున్నాయని పేర్కొన్నారు. ఎంత భారమైనప్పటికీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని వివరించారు. ఆవిడ కుమార్తె గుడ్ల వాసవి 10వ తరగతి నిలిపేసి తల్లిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసే ఆ అమ్మాయిని చూస్తే చాలా ఒక్కోసారి కుటుంబాలు ఏ విధంగా చితికిపోతాయో అర్థమవుతుంది. అలాంటి మాధవిని ఈరోజు ఆ కుటుంబానికి నేను ఒకటే హామీ ఇచ్చాను. ఆ కుటుంబం అప్పులు చేసింది. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10,000 రూపాయలు ఇచ్చాం కాబట్టి ఆ 10,000 రూపాయలతో డయాలసిస్ చేసుకుంటూ కనీసం బ్రతికే పరిస్థితి వచ్చింది. అలాంటి ఒక మంచి కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చామంటే అది నాకు చాలా సంతోషం. ఇది సాధ్యమైందంటే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఎన్నికల ముందు మీ అందరికీ చెప్పాం. మేము ఆ రోజు ఒక మాట చెప్పాం. ఈరోజు మా కలయిక మాకోసరం కాదు. ఈ రాష్ట్ర నిర్వీర్యమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, విధ్వంసమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి.
నిండు మనసుతో ఆశీర్వదించమని మిమ్మల్ని కోరాం. ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుంటాయి. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి చేస్తాం, సమీక్షము ఇస్తాం, సుపరిపాలనకు నాంది పలకతామని నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మీకు మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు మిమ్మల్ని అందరినీ చూసి మామూలు స్పందన కాదు, నా జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి స్పందన. ఎవరిని అభ్యర్థిని పెడితే వాళ్ళు గెలిపించారు. 94% స్ట్రైక్ రేట్ అంటే 57% ఓట్లేసి గెలిపించిన ఘనత రాష్ట్ర ప్రజానీకానిది. నోటిని గెలిపించారు. అది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కుమారి కె మాధురి ఆంజనేయపురం చిట్టెల కొత్తూరు గ్రామంలో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేసినందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, వెంటనే ఆరబోసిన ధాన్యం రైస్ మిల్లులకు తరలించాలని, హమాలీలు లేని పక్షంలో పక్క గ్రామంలో నుంచైనా ఏర్పాటు చేస్తామని, అత్యవసర పరిస్థితుల్లో వ్యవసాయ అధికారుల నుంచి టార్పాలిన్స్ తీసుకుని జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మకాలు జరపాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో తిరువూరు తహసీల్దార్ నాగమణి, మండల వ్యవసాయ అధికారి పద్మ, ఇతర రెవెన్యూ వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. ఏంటంటే ఈ వాతావరణం చూసి రైతులు ఏమంటున్నారు, మనకేమో వేసుకోవడానికి లేదు అంటే మరీ 24 అలా ఉంటే మీకు కూడా లాస్. మేము మిల్కి పంపించేసినా వాడు చాలా రేట్ కట్ చేసేస్తాడు. 1%కి 1 kg రేట్ కట్ అలా చేస్తాం. మీరు కోసిన వెంటనే పంపిస్తే మీకు చాలా నష్టం. 22 దాకా తీసుకోవట్లేదు మేడం. ఇప్పుడు మిల్లర్లు 22 వరకు మనం అత్యవసర పరిస్థితుల్లో పంపిస్తాం కదా. మిల్లోడు వద్దంటున్నాడు. రేట్ కట్ చేసే కదా మీకు రేట్ కట్ 5 కేజీ 22 వచ్చింది అనుకోండి మేడం. 5 కేజీలు కటింగ్ మీద ఒప్పుకోవట్లేదు. దేవాలయాల్లో హుండీల చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 1250 గ్రాముల వెండి ఆభరణాలు, 2 కిలోల రాగి వైరు, 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు అనమి జిల్లా వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి తెలిపారు. పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 ఎర్రగొండం ఎస్ఐ బాలకృష్ణ తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేశారన్నారు. నిందితులను విచారణ చేయగా మదనపల్లి మండలం కొత్తవారిపల్లికి చెందిన బాలాజీ, నిమ్మడపల్లికి చెందినటువంటి బాలు, రమేష్ జల్సాలకు అలవాటు పడి పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. అనమి జిల్లాలోని లక్రెడ్డిపల్లి, వాయల్పాడు, రామాపురం పోలీస్ స్టేషన్లలో వారిపై కేసులు నమోదయ్యాయని, వారిని పాత నేరస్తులుగా గుర్తించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలన్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వెండి ఆభరణాలు 78,000 రూపాయలు విలువగల ఉంటుందని సీఐ రాఘవరెడ్డి తెలిపారు. 3 నిందితులను చాకచక్యంగా పట్టుకుని ప్రతిభ కనబరిచిన ఎస్ఐ బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ నాగరాజీ నాయక్, కానిస్టేబుల్ అబ్దుల్లా, అచ్యుతానంద, కృష్ణయ్య, హోంగార్డులు చంద్ర, మదీనా తదితరులను అభినందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎల్లార్పల్లికి చెందినటువంటి 2 ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల కేసులో వస్తువులు స్వాధీనం చేసుకోవడం, రామాపురం మండలంలో సంబంధించి ఒక టెంపుల్ అఫెన్స్ యొక్క ఉండి 10,000 రూపాయల క్యాష్ సీజ్ చేయడం, అదేవిధంగా వాయిపాడు సంబంధించి ఒక శివాలయం సంబంధించిన శటకోపం వెండి కిరీటము స్వాధీనం చేసుకోవడం. మొత్తం వీటి విలువ 78,000 రూపాయలు విలువ చేయను. ముఖ్యంగా వీటిని అరెస్ట్ చేయడంలో మా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాయచోటి డిఎస్పీ గారి యొక్క ప్రత్యేక చొరవతో వాయిపాడు సర్కిల్ పరిధిలో ఎస్ఐ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఈ మధ్య జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసుకొని ఈ దొంగతనం సంబంధించిన ముద్దాయిలను ఈరోజు అమలేపల్లి అల్లూరు జిల్లా చింతపల్లి జీసీసీలో ఖాళీగా ఉన్న రేషన్ డిపోలో పనిచేయుటకు నిరుద్యోగులైన యువతీయువకులు దరఖాస్తు చేసుకుని డబ్బు ఖర్చు లేకుండా నెలకి 5,000 రూపాయల జీతం కోసం జాయిన్ అయ్యి లేబర్ సేల్స్ మెన్ గా పనిచేయుటకు ప్రజలకు సేవలు అందించుటకు రేషన్ పంపిణీ చేస్తున్నాం. కొంతమంది మేము లంచం ఇచ్చి డైలీ వేజ్ లేబర్ సేల్స్ మెన్ ఉద్యోగాలు కొనుక్కున్నామని మా పైన సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు వైరల్ కావడం మాకు బాధాకరంగా ఉందని, మాపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి లేక నెలకు 5,000 రూపాయల జీతం కోసం మేము పనిచేస్తున్నామని, తమపై తప్పుడు ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డైలీ వేజ్ లేబర్ సేల్స్మెన్ గా పనిచేస్తున్న ఆర్వి నగరం గ్రామానికి చెందిన లంబసింగి రాజు, ఏబలం గ్రామానికి చెందిన పి ప్రియాంక, లంబసింగి గ్రామానికి చెందిన జె అనిల్ కుమార్, లోతుగడ్డ గ్రామానికి చెందిన ఎస్ శ్రీనివాసరావు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి పని చేశాను కాబట్టి నాకు కొంచెం మరి సొంత మండలానికి ట్రాన్స్ఫర్ చేసి నాకు ఏదో ఒకటి అక్కడ ఇవ్వండి సార్ అనేసి అంటే అది కూడా ఎంతగానో రిక్వెస్ట్ చేస్తే ఇచ్చారు సార్. మళ్ళీ నేను చేయగలనా లేదని మా ఆఫీస్ స్టాఫ్ అందరు కనుక్కొని మా ఆఫీస్ స్టాఫ్ అందరు సలహా తీసుకుని నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడం జరిగింది. అలాంటిది ఏం లేదు సార్. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నాను సార్. 6,000 జీతానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేను పని చేస్తాను. అలాంటిది ఏం కట్టలేదు సార్ నేను. ఎందుకంటే మాకు అప్పుడు సార్ మాకు ఇచ్చిన ఏదో ఉపాధి కల్పించారని ఆ నమ్మకంతో 6,000 కింద పని చేసుకుని నా కుటుంబాన్ని నేను పెంచుకుంటాను. నాకు 3 పిల్లలు సార్. ఆయన జ్ఞాపకార్థంగా ఏదో ఇచ్చారు కాబట్టి నేను అదే నిలబెట్టుకొని ఇన్ని సంవత్సరాలు పని చేసుకుని బ్రతికాను. ఇప్పుడు ఏదో పిల్లలు కూడా చదువుకున్నారు సార్, ఖాళీగా ఉన్నారు. పిల్లల దగ్గర పెట్టుకొని ఇప్పుడు డిపో చేసుకుంటున్నాను. నాకు కూడా కొంచెం ఆరోగ్యం కూడా బాగోదు. దానివల్ల రోజు నేను అప్ అండ్ డౌన్ అంతాడా డిపో అని ఇచ్చేస్తారు. అది చేసుకుంటున్నాను. పిల్లలు కూడా చదువుకున్నారు, ఖాళీగా ఉన్నారు. పిల్లల దగ్గర పెట్టుకొని నేను చేసుకుంటున్నాను. మా సార్కి నేను చాలా రిక్వెస్ట్ చేస్తే మా ఆఫీస్ స్టాఫ్ అందరినీ కనుక్కొని ఈవిడ చేయగలదా లేదా, ఈవిడ చేస్తుందా లేదా అని అన్ని ఆఖరికి మా పిల్లల్ని కూడా రప్పించారు సార్. పిల్లల్ని కూడా ఇలా చదువుకున్నారు, ఖాళీగా ఉన్నాము, మా అమ్మగారికి మరి ఇవ్వండి సార్, మా అమ్మగారు కూడా ఆరోగ్యం బాగోదు, ట్రాన్స్ఫర్ చేయండి సార్ అని చెప్తే అప్పుడు ఆఫీస్ స్టాఫ్ అందరినీ కనుక్కొని అప్పుడు మా సార్ మాకు ఇవ్వడం జరిగింది. అది ఇస్తే అది ఇప్పుడు మా అబ్బాయిని దగ్గర పెట్టుకుని డిపో సేల్స్ చేసి మొన్న లైబిలిటీ కూడా చేసింది సార్. పోయిన నెల సేల్స్ చేసాను. మళ్ళీ నెల మా డిఎం గారు ఇప్పుడు ఉన్న డిఎం గారే ఇచ్చారు సార్. అది కూడా మా డిఎం గారు వచ్చిన నుంచి కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసి అడిగితే మా సార్ అట్లా కూడా ఇవ్వలేదు సార్. ఇక్కడ మా ఆఫీస్ అంటే శ్రావణ్ కుమార్ గారికి వెళ్ళి ఇలాగా ఖాళీ ఉంది, నాకు ఉపాధి చదువుకున్నాను, ఉపాధి కల్పించామని ఒక లెటర్ పెట్టుకున్నాను సార్. అతను సార్ గారు అది చూసుకొని వీళ్ళకి ఉపాధి కల్పించండి అని డిఎం గారికి చెప్పారు సార్. అలాగే నేను డోక్రా తరఫున జాయిన్ అయ్యాను సార్. ఆ డబ్బులు అనేది 1 రూపాయి కూడా మేమేం కట్టలేదు సార్. నేను చదువుకున్నాను, ఖాళీగా ఉన్నాను సార్. దాని తరఫున డిపోలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏం చదువుకున్నాము? నా డిగ్రీ అయింది సార్, డైట్ కూడా అయింది సార్. ఎవరైనా ఊళ్ళో వచ్చి బెదిరించాలి అదేం లేదు. మీరు చేస్తున్నారు, మీరు మేము ఉన్నాం కదా, అదే మేము చదువుకున్నాం కదా, అలాగే బలవంతం ఏం లేదు సార్. ఊరు పెద్దల అంగీకారంతో అన్ని తీసుకొని నేను జాయిన్ అవ్వడం. కాదమ్మా, మీరు డబ్బులు కట్టి జాబ్ చేయించుకున్నట్టు వైరల్ అవుతుంది కదా, అది ఎంత వాస్తవం? అదంతా అబద్ధం సార్. 1 రూపాయి కూడా ఏమీ కట్టలేదు సార్. నా పేరు శ్రీనివాస్ కుమార్ సార్. మళ్ళీ మా అమ్మగారు ఆరోగ్యం 5,000 ఇస్తారు సార్. ఎటువంటి మాకు డబ్బులు కట్టారని చెప్పేసి అలాంటిది ఏమీ లేదు సార్. మేము ఇచ్చేదే 5,000 సార్. డబ్బులు కట్టే ఎంత స్తోమత ఉంటే ఇంకా దీనికి ఎందుకు వస్తాం సార్. నా పేరు జర్రా అనిల్ కుమార్, మళ్ళీ లంబసింగి సార్. నేను కూడా చదువుకొని చాలా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యి ఏది లేదు, ఏదో ఒకటి చెయ్యాలి కదని చెప్పి నేను పాడేళ్ళి ఏదో ఒకటి చేయాలి కదని చెప్పి శ్రావణ్ గారిని కలిసి నా బాధ చెప్పుకున్నాను సార్. మరి రీసెంట్గానే మా డాడీ లేరు, మా అమ్మగారు రీసెంట్గానే చనిపోయారు. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాం. మాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. సో ఏం చేయాలో తెలియక నేను వెళ్ళి శ్రావణ్ సార్ దగ్గర మా బాధ చెప్పుకున్నాను. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నా పరిస్థితి ఇది, నేను చదువుకున్నాను, మాకు ఏదో ఒకటి చెప్పండి సార్ అంటే, సారు చెప్తానమ్మా చూస్తాను, వెయిట్ చేస్తానంటే చాలా నేను తిరిగి వెళ్ళి సార్కి అడిగితే సారు డిఎం సార్కి కనుక్కొని ఇలా వచ్చారు, ఏమైనా ఉందా అంటే చెప్పారు సార్. అంటే ప్రస్తుతానికి ఇలాగా మేము కూడా కనుక్కున్నాం, తాజంగా ఇలాగా వీళ్ళు ఏం చెప్పలేదు, ఖాళీ ఉంది ఇది అది అని చెప్పలేదు. మేము కనుక్కొని అది చూసుకొని సార్కి అడిగితే సార్ చెప్పారు అనమాట. సార్ ఇలా మరి ఉంది కానీ ప్రస్తుతానికి మీరు చెయ్యాలమ్మా. నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆలయ ఈవో లతను ప్రశ్నించారు.
నామినేటెడ్ పదవులు తాత్కాలికం, ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. ఆదిమూలం కావచ్చు లేదా ఇంకెవరైనా ఎమ్మెల్యే కావచ్చు. భారత రాజ్యాంగం మేరకు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. స్వామివారికి పట్టు వస్త్రాలు ఎవరు పడితే వారు ఎలా ఇస్తారు? మీరేం చేస్తున్నారు అంటూ ఈవోను ప్రశ్నించారు. అంతా ఆ శివుడే చూసుకుంటాడు, మీకు మొట్టికాయలు తప్పవు అని ఆ శివుడి దగ్గర అంటూ కూడా ఎమ్మెల్యే తనదైన శైలిలో ఈవోను సున్నితంగా మందలించారు. అంటే సార్ ఇది కాదు, ఇది దళిత జాతి మొత్తానికి చరిత్ర లేని వరకు మన గుడిలో కూడా ఇలాంటిది ఉండకూడదని పోయింది. ఇప్పుడు ఏమైంది, కోర్టు ఉండాలి స్టిల్ టుడే. ఈ రోజు కూడా జడ్జిమెంట్ ఈ రోజు రావాల్సింది వాయిదా వేసింది జడ్జి. స్టిల్ టుడే కోర్టు పోయినారు స్వామి, నేను పోలా. ఇదే మార్కెట్ కమిటీ పోయింది, కోర్టు స్టే తెచ్చేశారు. ఇట్లా ఎస్టీ లేదనేసి. ఈ గుడిలో కూడా ఏమిటది, ఎస్టీ ప్రమాణ స్వీకారం చేయలేదు, అతని పైన ఇల్లీగల్ కేసు ఉంది, స్టిల్ రన్నింగ్ ఉంది కేసు. రేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎవరైనా కూడా రేషన్ దొంగ అయితే ఇమ్మీడియట్ సస్పెండ్ చేయండి, పెద్ద నేర కేసు మోపని చెప్పి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ పార్టీతో అవసరం మనకు ఉండాలా లేదా అంటే, నాకంటే పెద్దవాడు చైర్మన్. నేను ప్రజలతో గెలిచి వచ్చిన వాడినండి. నేను ఈజ్ ఎ నామినేట్ పర్సన్. అతను ఎందుకు తీశారు ఆ వాల్ పోస్ట్ తండ్రి? మీరు వాల్ పోస్ట్ తండ్రి స్వామి, ఎప్పుడైనా జరిగింది ఆ న్యాయంలో? ఇన్నేళ్ళు ఉన్న గుడిలో. తెలంగాణ వ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. లైసెన్సులు దక్కించుకున్న కొత్త నిర్వాహకులు దుకాణాలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మకాలు మొదలుపెట్టారు. దీంతో తొలి రోజే చాలా చోట్ల దుకాణాల వద్ద సందడి వాతావరణం కనిపించింది. అమ్మకాలు జోరుగా సాగాయి. ఈసారి కొత్త పాలసీలో భాగంగా హైదరాబాద్ సహా పలు జిల్లా కేంద్రాలలో వాక్-ఇన్ స్టోర్లను ఏర్పాటు చేశారు. వినియోగదారులు సూపర్ మార్కెట్ తరహాలో నేరుగా లోపలికి వెళ్లి తమకు నచ్చిన బ్రాండ్ను ఎంచుకునే సౌలభ్యం వీటిలో ఉంటుంది. లైసెన్స్ ఫీజుకు అదనంగా 5 లక్షలు చెల్లించిన వారికి ఈ అవకాశం కల్పించారు. నల్గొండలో కొత్తగా 5 వాక్-ఇన్ స్టోర్లు ఏర్పాటయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు బెవరేజ్ కార్పొరేషన్ డిపోల నుంచి సరుకు రవాణా జరగడంతో మొదటి రోజే కొత్త స్టాక్తో అమ్మకాలు ప్రారంభించారు. ఈ నూతన విధానం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలు సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుదారుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత, డీసీఆర్పీ సిఐ కె కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. చేసుకోవడం టెన్షన్ ఉన్నాడో లేదో అని తెలియడానికి కంప్లైంట్ అడుగుతున్నారు. నేను దేనికైనా మాకంటూ ఏమీ లేదు. 2 పిల్లల్ని వదిలి వెళ్ళిపోయాడు. బాగా పిల్లలు ఎంత 6th క్లాస్ చదువుతుంటే వెళ్ళిపోయాడు. నాకు కూడా బాగోదు, ఈవిడ కూడా పెట్టిన 7 సంవత్సరాల వరకు ఇవ్వరు. చెప్తున్నా, హిందూ సాంప్రదాయం ప్రకారం 7 సంవత్సరాల వరకు మనిషి కనపడకపోతేనే లెక్క. 7 సంవత్సరాల లోపల అది నీకు పనిచేయదు. అది కూడా చెప్తున్నాను. ఇచ్చినప్పుడు 7 సంవత్సరాల వరకు నీ భర్త నీతో కలిసి నీ కనపడలేదు కంటికి అనేసి చెప్పినప్పుడు 7 సంవత్సరాల లోపల 7 సంవత్సరాల తరువాతనే అది లెక్క తప్ప ఈ లోపల అది పనిచేయదు. ఏమైంది? రమేష్ ఏం చేస్తాడు? నీకు ఫైనాన్స్. ఓకే, ఎంత ఇచ్చారు బాబు? వాడు ఆ రోజు నుండి నేను చేస్తానన్నారు. వాడు ఆస్తులన్నీ వాడు పెడుతున్నాడు అని మార్చేశారు. మార్చేసి వాడిని కనపడకుండా చేస్తారని వాళ్ళు అలిగేషన్. నీ దగ్గర పంపిస్తాను, వాడి పేరు, వాడి ఆధార్ కార్డు అన్ని చెక్ చేయమంది. ఎక్కడ వాడిని ట్రేస్ చేస్తే అసలు వాడి పేరు అవును. ఓకే, స్వాతినమ్మా, నీ పేరు రావాలి. స్వాతిన. ఓకే, మీ ఆయన పేరు
ఆవలప్పలైనా. అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా డిజిటల్ అరెస్ట్, ఫేక్ సిబిఐ, ఈడీ అధికారుల అవతారమెత్తి భారీ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ సైబర్ నేట ముఠా గుట్టును మదనపల్లి వన్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుభిల్లి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మదనపల్లికి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ మేల్ నర్సరేపురి బెంజామిన్ను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా బాధితునికి కాల్ చేసి మీ పాన్ కార్డు వాడుకుని అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఢిల్లీలో మీ పేరు మీద సిబిఐ, ఈడీ కేసు నమోదు చేశారని బెదిరించారు. మీ అకౌంట్లో 48 లక్షల డబ్బులు పడ్డాయి అంటూ రిసిప్ట్ పంపారు. వెంటనే 48 లక్షల డబ్బులు రిఫండ్ చేయాలని, చేయకపోతే మా వాళ్ళు మీ పక్కనే ఉన్నారు, అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తారని భయభ్రాంతులకు గురి చేసి ఆయనను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి 48 లక్షల రూపాయలు కాజేశారు. రాయచోటులో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో 3 కీలక నిందితులైన ఇంతియాజ్ ఖాన్, అమీన్, అర్షద్లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 32 లక్షల రూపాయల నగదు, 25 ఏటీఎం కార్డులు, 3 మొబైల్ ఫోన్లను, 4 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఖాతాలో ఉన్న 7.65 లక్షల రూపాయలను సీజ్ చేశారు. నిందితులు కాంబోడియా, కువైట్ కేంద్రంగా ఈ అంతర్జాతీయ రాకెట్ ను నడిపిస్తున్నారు. అమాయక ప్రజలకు వీడియో కాల్స్ చేసి మీ పేరుపై డ్రగ్స్ కేసులు, ఎఫ్ఐఆర్లు ఉన్నాయని సిబిఐ, ఈడీ అధికారులమంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. డిజిటల్ అరెస్టు పేరుతో బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బును వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు. డబ్బు పడిన వెంటనే ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసి సిడిఎం మెషిన్ల ద్వారా ఇతర ఖాతాలకు బదిలీ చేస్తారు. మీ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. మీ అకౌంట్లో అనాథరైజ్డ్గా 48 లక్షలు డబ్బు జమ చేయడం జరిగింది. అది ఇమీడియట్గా కానీ మా అకౌంట్లో వేయకపోతే మీ మీద మా పోలీస్ వాళ్ళు వచ్చి దాడి చేసి మిమ్మల్ని ఢిల్లీ తీసుకుపోతారు, అరెస్ట్ చేస్తారని చెప్పి భయభ్రాంతులకి గురి చేయడం జరిగింది. అతను ఇమీడియట్గా అతని అకౌంట్లో ఉన్న 48 lakhs కూడాను ఒక యాక్సిస్ బ్యాంక్ అకౌంట్కి ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా అక్కడి నుండి మల్టిపుల్ మ్యూల్ అకౌంట్స్కి అది అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళందరూ విత్డ్రా చేశారు. విత్డ్రా చేసుకొని మళ్ళీ ఈ సిడిఎం మెషిన్స్ ద్వారా మరియు కొంత హవాలా ద్వారా కూడా ఆ అమౌంట్ని ఇతర అకౌంట్స్కి చేయడం జరుగుతుంది. ఇందులో మనకి వచ్చిన అనాలిసిస్ ప్రకారం, మన సైబర్ క్రైమ్ వింగ్ చేసిన అనాలిసిస్ ప్రకారం కొంతమంది ముద్దాయిల్ని బ్యాంక్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. చేసి దానిలోని ముఖ్యమైన సైబర్ నేరగాల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి మనం 32 lakhs క్యాష్ మరియు ఒక 7.5 lakhs వర్త్ అమౌంట్ వాళ్ళ బ్యాంక్స్లో ఉండి అది కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ అంత అమౌంట్ కూడాను మనం కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది ఒక మేజర్ రీసెంట్ టైమ్స్లో ఇది ఒక మేజర్ డిజిటల్ అరెస్ట్ కేసు మనం ఛేదించడం జరిగింది. ఇదే విధంగా కూడా మనం ఫర్దర్ మెయిన్ కింగ్ పిన్ ఈ మొత్తం డిజిటల్ అరెస్ట్కి సంబంధించి అలీ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. మనకి డిజిటల్ అరెస్ట్ అనేది మనకి ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో, రిటైర్డ్ ఎల్డర్లీ పర్సన్స్ ఉంటారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మీద ఏదో కేసు రిజిస్టర్ అయిందని కానీ, లేదంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఇల్లీగల్గా డబ్బులు పడి ఉన్నాయని కానీ, లేదంటే మీ మీద గంజాయి కేసు రిజిస్టర్ అయింది, లేదంటే నార్కోటిక్ కేసు ఉంది, లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఉంది అని భయభ్రాంతులకు గురి చేసి ఆ అమౌంట్ అంతటిని కూడా తీసుకొని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతున్నది. ఇది ప్రతి ఒక్కరికి కూడా మా అన్నమయ్య జిల్లా పోలీసు మరియు ఏపీ పోలీస్ తరఫున ఆల్ ఎల్డర్లీ పర్సన్స్కి అండ్ ఎవరైతే హై అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో అందరికీ కూడాను ఒక వార్నింగ్ అండ్ వాళ్ళందరికీ కూడాను ఒక అలర్ట్ ఇవ్వడం జరుగుతున్నది. సో ఎవరైతే ఈ ఎల్డర్లీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరుగుతున్నది. అండ్ మన పోలీస్ శాఖ కూడా వివిధ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా, వివిధ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ ద్వారా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతున్నది. ఇలాంటి సైబర్ నేరగాళ్ళ యాక్టివిటీస్ వల్ల మోసపోకుండా ఉండడానికి అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా అన్నమయ్య జిల్లా పోలీస్ మరియు ఏపీ పోలీస్ వారు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. సో ఇందులో 3 అక్యూజ్డ్ ఉన్నారండి. దీంతో పాటు మిగతా కొంతమంది మ్యూల్ అకౌంట్స్ ఉన్నారు. మనకి మెయిన్ ఇప్పుడు పట్టుకున్న 3 అక్యూజ్డ్ పేరు ఇర్షాద్, అలీ అండ్ అర్షద్.
వాళ్ళందరి ఇంతియాజ్ అలీ అండ్ అర్షద్ వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. మిగతా కింగ్ పిన్స్ని కూడాను ఐడెంటిఫై చేసాము ఈ కేసులోని, వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటామండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు సీరియస్, సిబిఐ దర్యాప్తునకు ఆదేశం. బెంగాల్లో ఎస్ఐఆర్ సెగలు, బిఎల్ఓల ఆందోళన ఉధృతం. %30 కమిషన్ల కోసమే థర్మల్ ప్లాంటు, 50,000 కోట్ల కుంభకోణం హరీష్ రావు. నకిలీ డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టురట్టు, 3 అరెస్టు చేసిన మదనపల్లి పోలీసులు. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.